ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళు బోల్డ్ N2 5G వేరియంట్ ఏదైతుందో బై జూన్ 3 రోజున మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ అవబోతుంది అనేసి ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. ఒకవేళ ఇట్లా ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే జియో నుంచి అన్నమాట. సో జియో వాళ్ళు ఓటీటీ పాస్ అయితే లాంచ్ అయితే చేసిరన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది యాడ్ ఆన్ ప్యాక్, అంటే ఆల్రెడీ మీకు ఏదైనా 199 299 ఏదో ప్లాన్ అయితే ఉండాలన్నమాట బై ఇది యాడ్ కానీకే. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రమే దగ్గర దగ్గర 1500 వాల్యూతో పాటు అవుతుంది మీకు 200కి వస్తుంది. విత్ 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 30 GB స్టోరేజ్ విత్ పక్కన అన్లిమిటెడ్ 5Gతో పాటు కూడా వచ్చింది. ఒకవేళ ఇట్లా మీరు జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే మీకు కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళకి, సో ఆసూస్ వాళ్ళైతే ఆసూస్ ROG Zephyrus Duo 2026 మోడల్ అయితే లాంచ్ అయింది. ఇక్కడ మోడల్ నెంబర్ చూసుకుంటే GX 651 మోడల్ అన్నమాట ఇండియాలో. సో ఇది లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఇండియా త్వరలో లాంచ్ అవబోతుంది అనేసి అయితే లీక్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్తో బయటపడ్డ మంచి స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. ఇంటెల్ వాళ్ళ కోర్ 9 సిరీస్తో పాటు కూడా కోర్ అల్ట్రా 9 సిరీస్తో పాటు కూడా వస్తుంది. దగ్గర దగ్గర చూసుకుంటే 386H ప్రాసెసర్ అనేసి అయితే కొంతమంది అంటారు. ఇక్కడ RTX 5090 వస్తుంది అన్నమాట గ్రాఫిక్ కార్డు. అండ్ 24 GB GDDR7 VRAMతో పాటు కూడా వస్తుంది. అండ్ 64 GB LPDDR5X RAM అండ్ 2 TB PCI 2.0 M.2 స్టోరేజ్తో పాటు Wi-Fi 7తో పాటు కూడా వస్తుంది. దగ్గర దగ్గర ఇండియా అయితే ఇంకా లాంచ్ కాలేదు. సో లాంచ్ ప్రకారం ప్రైస్ అయితే చెప్పలేం, కానీ ఇది యూఎస్ ఉన్న ప్రైస్ ప్రకారం చూసుకొని ఇండియాని కన్వర్ట్ చేస్తే 5 లక్షలు ఉండే అవకాశం ఉందని చెప్తారు. డ్యూయల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే యూట్యూబ్ నుంచి అయితే ఒక మంచి అప్డేట్ వచ్చింది అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఏకి సంబంధించిన కంటెంట్ ఎక్కువ అయిపోయింది కదా, దానివల్ల యూట్యూబ్ AI డిటెక్షన్ వీడియో తీసుకొచ్చినారు. సో వీళ్ళు లేబులింగ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ డిటెక్షన్తో ఇది ఏఐతో తయారు చేసిన వీడియో అని ఇక్కడ AI యూజ్ అని వస్తుంది. ఆటోమేటిక్ లేబులింగ్ సిస్టమ్ అయితే రాబోతుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మెటా నుంచి అన్నమాట. సో మెటా వాళ్ళైతే AI సబ్స్క్రిప్షన్లో స్టార్ట్ అయిపోయారు. ఇండియాలో చూసుకుంటే 775 రూపీస్ సబ్స్క్రిప్షన్తో పాటు కూడా వస్తుంది. ఇది మెటా AI సబ్స్క్రిప్షన్ అనేసి అయితే అంటారు. మనకు అందరూ తెలిసిందే, మీకు గూగుల్ జెమినీ ఉంది, ఓపెన్ AI ఉంది, ఆంథ్రోపిక్ ఉంది, వేరే వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో దీంట్లో పెద్దగా ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే మాత్రమే నాకైతే ఐడియా లేదు. సో మెటా వాళ్ళదంటే మీకు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే టూటా మెయిల్ నుంచి అన్నమాట. సో టూటా మెయిల్ వచ్చేసరికి ప్రీమియం అండ్ ఓపెన్ సోర్స్ మెయిలింగ్ అనమాట. ఇక్కడ దీంట్లో ఇన్బాక్స్ రూల్స్ రీఅప్లై బటన్ ఒకటి, అండ్ సింక్ స్పీడ్ ఇంక్రీజ్ అయింది, ఫాస్ట్ సర్చ్ రిజల్ట్స్తో పాటు కూడా వచ్చిందన్నమాట. సో ఒకవేళ టూటా మెయిల్ యూజ్ చేసే వాళ్ళు ఇది అప్డేట్ వచ్చేసేట మీకు చెక్ చేసుకోండి. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం కార్సైర్ నుంచి అన్నమాట. సో కార్సైర్ వాళ్ళు అయితే షూగో DDR5 మెమరీస్ 8GB ఆర్ట్వర్క్ని తీసుకొచ్చారన్నమాట. ఇది డమ్మీ మోడల్స్ 599 ప్రైస్కి వస్తున్నాయని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. ఎందుకు తీసుకొస్తున్నారు డమ్మీ మోడల్స్ నాకైతే అర్థం కాలేదు. అండ్ కొన్ని డిజైన్స్ ఆర్ట్వర్క్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే MSI వాళ్ళు అనమాట. MSI వాళ్ళు అయితే వీళ్ళు ప్రజెంట్ చేస్తారు అన్నమాట. ఇది 40th యానివర్సరీ కోసం అనేసి ఏంటంటే ఇది MSI వాళ్ళ టైటన్ 18HXకి డ్రాగన్ ఎపిక్ అండ్ మెగ్ X870E ఏస్ మ్యాక్స్ యానివర్సరీ హార్డ్వేర్ అని తీసుకొస్తారు అన్నమాట. 40th యానివర్సరీకి మొత్తం లైక్ ల్యాప్టాప్ కానీ లేకపోతే మదర్ బోర్డు కానీ కొన్ని మీద డిజైన్స్ ఏవైతే ఉంటే అన్నీ కూడా ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ అయితే పెట్టారు కదా, దానికి రిలేటెడ్గా ల్యాప్టాప్స్ మీద అండ్ ఆల్సో మౌస్, కొన్ని కాయిన్స్, కొన్ని మౌస్ ప్యాడ్స్ మీద కూడా అండ్ మదర్ బోర్డ్స్ మీద కూడా ఇట్లా డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొస్తారు అన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే విచ్చర్ 3 నుంచి అనమాట. ఈ గేమ్ వచ్చేసరికి అయితేనేమో 11 సంవత్సరాలు అయిపోయి మంచి DLC వచ్చింది అన్నమాట ఇక్కడ. సో విచ్చర్ 3కి సాంగ్ ఆఫ్ ద పాస్ట్ అనే కొత్త DLC వస్తుంది అనమాట. ఎప్పుడు ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్కి. ఇది PC అండ్ కాన్సోల్స్కి 2027లో రాబోతుంది అనమాట. సో సాంగ్ ఆఫ్ ద పాస్ట్ అని కొంచెం బాగానే ఉంటుంది, నాకైతే బాగానే అనిపిస్తుంది. కానీ నేనైతే ఎక్కువ ఆడలేదు, స్టార్టింగ్ ఒక ½ అన్ అవర్ ఏమో ఆడిండే. సో అఫీషియల్ ద విచ్చర్ వెబ్సైట్ కూడా మెన్షన్ అయితే చేసిరన్నమాట. 2027లో ఇది అప్డేట్ అయితే రాబోతుంది అని చెప్పి. సో ఒకవేళ ఇట్లా మీరు విచ్చర్ గేమ్ ఉంటే ఇట్లా మీరు ఏమంటే పర్చేజ్ చేసుకోవచ్చు 2027లో రాగానే. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అప్డేట్స్ లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.